జూబ్లీహిల్స్ నియోజకవర్గం రెహమత్ నగర్ డివిజన్ హబీబ్ ఫాతిమా నగర్ బస్తీలోని విద్యానికేతన్ స్కూల్లో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు స్కూల్ ప్రిన్సిపల్ మొహమ్మద్ దస్తగిరి ఖాన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్కూల్ ప్రిన్సిపల్ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి జనగణ మనగణ గీతాన్ని ఆలపించారు. అలాగే స్కూల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి గెలుపొందిన వారికి మెడల్స్ ను అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మొహమ్మద్ దస్తగిరి ఖాన్ మాట్లాడుతూ, గత 46 సంవత్సరాలుగా మా స్కూల్లో ఎంతో మంది విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకున్నారన్నారు. ఈ రోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులు కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో రఫియా సుల్తానా, జుబేదా ఫాతిమా, మొహమ్మద్ అబ్దుల్ వాజీద్, అర్షద్ ఖాన్, అబీద్ ఖాన్ మరియు స్కూల్ టీచర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ప్రత్యేకించి ఈ స్లమ్ ఏరియాలో హబీబ్ ఫాతిమా నగర్లో దాదాపు 45 సంవత్సరాల నుంచి ఈ విద్యానికేతన్ స్కూల్ అనేది నడపబడుతున్నది. అయితే ఇందులో ముఖ్యంగా నేను విద్యానికేతన్ కరెస్పాండెంట్ అండ్ ప్రిన్సిపాల్ దస్తగిరి ఖాన్. అయితే ముఖ్యంగా ఈ విద్యానికేతన్ అంటే కాక ఖాన్సాబీ స్కూల్ అంటే ప్రతి ఒక్కరు గుర్తుపడతారు ఈ బోరబండ లొకాలిటీలో. కావున ఇందులో దాదాపు 45 సంవత్సరాల నుంచి మా మూడో పీడి అంటే మూడో తరం పిల్లలు మా స్కూల్లో చదువు గురించి వస్తున్నారు. అయితే ఇంతకుముందు చదువుకున్న పిల్లలు వాళ్ళు తమ పిల్లలను కూడా మా స్కూల్లోనే చేర్పించి, అయితే ఇక్కడ వాళ్ళకు నచ్చింది ఏంటంటే ఒక డిసిప్లిన్. ఈ డిసిప్లిన్ మా స్కూల్లో ఉంది కాబట్టి వాళ్ళు తమ పిల్లలను మరీ ఎక్కడ పంపించకుండా మా స్కూల్లోనే పంపించడం జరుగుతుంది. అయితే ఇందులో ఈరోజు గణతంత్ర దినోత్సవం కాబట్టి ఇందులో 76వ రిపబ్లిక్ డే జరుపుకున్నాము. ఇందులో ముఖ్యంగా పిల్లలు చాలా సంతోషంగా, ఉత్సాహంగా వాళ్ళు పాల్గొని వాళ్ళ కల్చరల్ యాక్టివిటీ, డ్యాన్స్ ప్రోగ్రాంలో కానీ, తర్వాత సైన్స్లో కానీ, యాక్టివిటీస్లో, ఆర్ట్ అండ్ కల్చర్లో కానీ వాళ్ళు దృఢంగా వాళ్ళు తన సంతోషంతో పాల్గొని వాళ్ళ యొక్క దేశభక్తి గీతాలను ఆలరించారు. అయితే ఇందులో వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చి పాల్గొని వాళ్ళు కూడా తమ తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. కాబట్టి ఇందులో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే
ఈ దాదాపు 45 సంవత్సరాల నుంచి ప్రతి పేరెంట్స్ మాతో జత కలిపి పిల్లల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దడానికి వాళ్ళు దోహదపడుతున్నారు. కావున నేను వాళ్ళకందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ విధంగా మా పేరెంట్స్ కానీ, మా టీచర్లు కానీ, ఉపాధ్యాయులు కానీ వాళ్ళు తమ శ్రమను మన్నించి వాళ్ళు పిల్లలతో మమేకమై ప్రతి విషయంలో వాళ్ళతో కోఆపరేట్ చేసి వాళ్ళకు అవగాహన తీసుకొస్తున్నారు. ఈ జెండా వందనం అనేది ఉదయం మా స్కూల్లో ప్రత్యేకించి మా కరెస్పాండెంట్ ప్రిన్సిపల్గా నేనే ఫ్లాగ్ హోస్టింగ్ చేశాను. అయితే ఇందులో పిల్లలు కూడా తమ ఏమంటారు డ్యాన్స్ ప్రోగ్రామ్ కానీ, తర్వాత ట్రెడిషనల్ కల్చర్ కానీ, ఆ తర్వాత ఫ్యాన్సీ డ్రెస్ కానీ ఇందులో వాళ్ళు చాలా సంతోషంగా పాల్గొని ప్రత్యేకించి ఈ మెరిట్ సర్టిఫికేట్ అనేది గత 2 రోజులుగా మా దగ్గర ఈ సైన్స్ ఫేర్ ప్రోగ్రామ్ నడిచింది. అలాగే ఆ సైన్స్ ఫేర్తో పాటు ఈరోజు పిల్లల డ్యాన్స్ ప్రోగ్రాంలో పాల్గొన్న వాళ్ళకి మెరిట్ సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళకు ఫస్ట్, సెకండ్, థర్డ్ గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ అండ్ బ్రాంజ్ మెడల్ ఈ విధంగా పిల్లలను ఇవ్వడం వల్ల వాళ్ళ యొక్క పేరెంట్స్ కూడా చాలా సంతోషించారు. ఇందులో పాల్గొన్న వాళ్ళు ముఖ్యంగా ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన వాళ్ళు రఫియా సుల్తానా అండ్ జువేరియా ఫాతిమా అండ్ మొహమ్మద్ అబ్దుల్ వాజిద్, ఈయన ఐటీ సాఫ్ట్వేర్ నిపుణులు. ఆయన కూడా ఇందులో పాల్గొని పిల్లలతో పాటు ఆయన కూడా సంతోషించారు.